అందిస్తారు. శ్రీనివాసానంద రియాక్షన్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం మనం. హిందూ మతం మీద హిందూ నాయకుల మీద కొంతమంది విషయాన్ని చెబుతున్నారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. స్వామి, మీరు ఈ మధ్య చూడొచ్చు ప్రశ్న రావని కానీ కొంతమంది చాలామంది హిందూ మతం మీద హిందూ దేవుళ్ళు కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? దీని వెనక చాలా కుట్ర దాగి ఉందండి. మేమందరం కూడా ఏదైతే ఈ రాక్షస సంహారం భారతదేశంలో జరిగిన తర్వాత హిందూ ధర్మంలో మళ్ళీ ఈ రాక్షసులు మళ్ళీ పుడుతున్నారా అని అనిపిస్తుంది ఇప్పుడు మాకు. ఈ జాడా శ్రవణ కుమారు జరాసంధుడే వచ్చాడా ఇలాగా ఈ దుర్మార్గుడు, అలాగే ఈ రావణ పేరు జోసఫ్ రావణ పెట్టుకున్న ఆయన మళ్ళీ రావణుడు వచ్చాడా, ఈ ప్రకాశరాజు అనేవాడు ఆ ప్రకాశం కాదు ఆ వెలుతురుని నాశనం చేసేటటువంటి అరుకాసురుడు ఇలాగ వచ్చాడా, ఈ రాక్షసులే ఈ రాక్షస సమస్యలే అనిపిస్తుంది మాకు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అన్ని మతాలు ఆనందంగా సుఖశాంతులతో మనందరం కలిసిమెలిసి జీవిస్తున్న స్థితిలో వారవలేక ఇది గిట్టక జగన్మోహన్ రెడ్డి నోటి వెంబడి ఎప్పుడైనా హే రామ్ అనే విన్నామా? ఆంధ్రప్రదేశ్లో ఆలయాల మీద వారి ప్రభుత్వ హయాంలో వైకాపా హయాంలో వందల ఆలయాల మీద దాడులు జరిగాయి. రామతీర్థంలో రాముడి శిరస్సు కూడా ఖండించబడింది. ఆ రోజు హే రామ్ అనలే, ఈరోజు హే రామ్ అంట, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంట. ఆహా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి దియ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలముతో ఈ దుష్ట చతుష్టయము ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి మతాల మధ్య చిచ్చు పెట్టాలి, మత యుద్ధాలు జరగాలి, రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోవాలి, హిందువులు ఇతర మతస్థులు కొట్లాడుకోవాలి, దీన్ని వీళ్ళు ఆనందాన్ని ఈ పైశాచిక ఆనందాన్ని పొందాలి. ఇది కుట్ర చేస్తున్నారు. దీనికి తార్కాణమే మరి ప్రకాశరాజు వెంటనే వచ్చి ఆయన వీడియోలు పెట్టడం, అవన్నీ వీడియోలు బయటికి రావడం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని కూల్చేసి అశాంతిని కలిగించి ప్రభుత్వ వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి పోలీస్ వ్యవస్థ మీద కూడా అపనమ్మకాన్ని వచ్చేటట్టుగా అనేక రకాల దుర్భాషలతో అపవాదులతో ఈరోజు కుట్ర చేస్తున్నారు. ఖచ్చితంగా హిందువులు అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే వారిని అరెస్ట్ చేస్తుంటే దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఇది వాళ్ళ నైజ గుణం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఆయన చెప్పారు, నేను క్రైస్తవుని 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటానని. చదువుకోండి, మీకు క్రైస్తవ మతం పూజించుకోండి, కానీ కోట్లాది మంది హిందూ నాయకులు మీకు వెనకున్నారు, మీ పార్టీలో ఉన్నారు. హిందువులు ఓట్లు అక్కర్లేదా? హిందూ నాయకత్వం మీకు అక్కర్లేదా? మీరు ఎలా దాన్ని ప్రోత్సహిస్తారు? మీరు న్యాయ సలహాలు ఇస్తారా? ఈ దుర్మార్గపు మాటలు మాట్లాడే వారికి ఖండించాల్సిన మీ వైకాపా పార్టీ వత్తాసు పలుకుతుందా? అంటే మీ నైజగుణాన్ని వ్యక్తం చేశారు. మేము హిందూ వ్యతిరేకులమని చెప్పకుండా చెప్పారు. ఖచ్చితంగా హిందూ సమాజం దీన్ని కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలి. మేము ఎన్నో సందర్భాల్లో చెబుతున్నాం, వీళ్ళు హిందుత్వం పడదు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్నీ నాశనం చేశారు, దేవాలయాలు భ్రష్టు పట్టించారు, భ్రష్టు పడితేనే హిందువులు భ్రష్టు పడితేనే వీళ్ళకి ఆనందం, కాబట్టి హిందువులు అందరూ కూడా ఏకం అవ్వండి అని పిలిపించాం. దాని సౌహృదయంతో హిందువులు అర్థం చేసుకున్నారు. 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు. అయినా వీళ్ళకి తట్టుకోవడంలే, ఇంకా సిగ్గురాలే, ఇంకా ఏదేదో చేసేద్దాం, ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో వాతావరణాన్ని చెడగొట్టేద్దాం, చిచ్చు పెడదామని చేస్తున్నారు. మీదన భగవంతుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉండేవారికి భగవంతుడు కఠినమైన శిక్ష కూడా వేస్తారని మేము చాలా విశ్వాసంతో ఉన్నామండి. ఇది మొత్తం మీద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో ఇక్కడ ఏదైతే శ్రీనివాసానంద స్పందించింది కూడా ఖచ్చితంగా ఇది మతాల మధ్య లేదా కులాల మధ్య చిచ్చు రేపేటువంటి కుట్ర అనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. దీనివల్ల ప్రభుత్వాన్ని అస్థిరపరచడం లేకపోతే సమాజంలో